ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ సమావేశాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. తెలిసినంత వరకు ఇటీవల కాలం కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ఒకసారి అనలైజ్ చేస్తే ఎప్పుడు ఇంత పెద్ద మీటింగ్ ఎక్కడ దేశంలో జరగలేదనేది నాకుండే సమాచారం. అది కూడా మీరు చూస్తే ఇంత పెద్ద గ్రౌండ్ దొరకడం కూడా చాలా అరుదు. అది కూడా 4 లేన్ రోడ్డు, నేషనల్ హైవే పెట్టడం. ఈ నేషనల్ హైవేలో పెట్టినప్పుడు ఇటు అటు 100 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోవడం, ఎంతమంది వచ్చారు అనేది ఎవరు ఊహించుకోవడం తప్ప 20 లక్షలు వచ్చారు అని కొంతమంది టీవీల్లో కూడా చెప్పారు. కొంతమంది 15 లక్షలు అంటున్నారు, 25 లక్షలు అంటున్నారు. ఊహించుకోవడానికి వాళ్ళు తోచిన ఫిగర్ని ఊహిస్తున్నారు తప్ప. నిన్నైతే నాకు కొంతమంది గన్నవరంలో కూర్చున్న కుర్రాళ్ళు చెప్తున్నారు, మా మీటింగ్ పెట్టిన తర్వాత దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసి కానీ అక్కడ రాలేక బ్యాక్ కట్టే వెళ్ళిపోయారు. ఎందుకంటే ట్రాఫిక్ అంతా ఉంటే ఆయన చెప్పింది ఒక అర్ధ గంటలో ఒక 50,000 మంది 60,000 మంది బ్యాక్ వెళ్ళిపోయారు. కనీసం ఇంకా మీటింగ్లో పోలేము, టీవీ అయినా చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదే మరిగా రాత్రి మీరు చూస్తే మాకు 4 గంటలు పట్టింది ఎయిర్పోర్ట్కి రావాలంటే. అక్కడి నుంచి పోలీసులు ఇంకొక దారి కూడా చూపించి అక్కడికి తీసుకెళ్లారు, కానీ మొత్తం 4 గంటలు పట్టింది. మీ ప్రెస్ వాళ్ళకి 7 నుంచి 8 గంటలు పట్టింది. 13 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు మొత్తం విజయవాడకు రావడానికి మీ వాళ్లకు 7 to 8 అవర్స్ పట్టింది. మార్నింగ్ 4:30 భోజనం చేశారు, కొంతమంది 5:30కి వెళ్ళి భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన అటు విజయవాడ ఇటు గుంటూరు 16-18 కిలోమీటర్లు ఉంటే వచ్చిన వాళ్ళు చాలామంది నడిచి వెళ్ళారు. ట్రైన్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా నడిచి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. అంటే 18 కిలోమీటర్లు నడిచారంటే ఎంత పట్టుదల ఉండాలో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నడిచి వెళ్ళారు. ఇంకా కూడా ఇప్పటికి కూడా టోటల్గా ట్రాఫిక్ ఇంకా కూడా క్లియర్ కాలేదు, దారి అంతా కూడా క్లియర్ కాలేదు. అంటే మీరు ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏ స్టాండర్డ్స్ తీసుకున్నా, ఏ విధంగా తీసుకున్నా ఇది ఎవ్వరికి కూడా ఊహకందనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఒక సునామీ మారిగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇది ఒక సునామీ, ఎక్కడికెక్కడ ఒక సునామీ మారిగా వచ్చింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం కూడా ఖాయం, దాంట్లో డౌటే లేదు. మేము కూడా మా వాళ్ళని అడిగాం, ఏంటి ఇంత ఫస్ట్ నుంచి అయితే నేను చెప్తున్నాను. మా వాళ్ళైతే మా మైసూర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి 15 లక్షలు ప్లస్ అని చెప్పి క్యాలిక్యులేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను అడిగాను ఏంటి జస్టిఫికేషన్ అంటే, ఆ ఉండే రెస్పాన్స్ చూస్తే మారిగా ఉంది సార్, అక్కడ ఉండే ప్లేస్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ అవన్నీ చూస్తే మాకు అనిపించిందని చెప్పి వారే కన్ఫర్మ్ చేశారు అందరితో మాట్లాడితే. ఎక్కడికక్కడ ఒక స్పాంటేనియస్ స్పందన వచ్చింది. ఎవరికి ఊహించిన విధంగా ఎవరో రమ్మంటున్నారో పోదామని కాకుండా ఎక్కడికక్కడ ప్రజల్లో స్పందన రావడం, ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ముందుకు రావడం. కొన్ని ఊర్లలో అయితే వెహికల్స్ లేకపోతే చాలా ఊర్లలో ఇది స్పాంటేనియస్ స్పందన ఎందుకు ఉండాలంటే, చరిత్రలో ఏ పబ్లిక్ మీటింగ్కి 70,000 80,000 దగ్గర 1,00,000 మోటార్ బైక్లు వచ్చినాయి. ఈ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒక మోటార్ బైక్లో 3 ఎక్కించుకొచ్చారు, 2 కూడా కాదు, ఫ్లాగ్లు కట్టుకొని 3 ఎక్కించుకొని వచ్చారు. ట్రైన్స్ కూడా వచ్చాయి, ట్రైన్స్లో కూడా విపరీతంగా వచ్చారు. మేమైతే 23 ట్రైన్లు ఆర్గనైజ్ చేశాం. 23 ట్రైన్లు అవుతానే మా వాళ్ళు ఇంకొక 10 కావాలన్నారు. ట్రైన్లు దొరికే పరిస్థితి లేదు. ఎవరి పార్టీకి వాళ్ళు మాకు ట్రైన్స్ ఇవ్వండి, ఇంకా కోచెస్ పెంచండి అనే డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మరిగా 23 ట్రైన్స్ వచ్చిన తర్వాత చూసి ట్రైన్లో విపరీతంగా నిలబడుకొని వచ్చారు 10 గంటలు. ఇది చాలా అరుదైన అనుభవం, ఎవరైనా కూడా ఊహించుకోవడానికి కూడా ఇది ఊహకందనటువంటి పరిస్థితి. ఎమ్మిగనూరు లాంటి ఫార్ అవే ప్లేసెస్లో బస్సులు దొరకకపోతే లారీలు వేసుకొని వచ్చారు యూత్ అనమాట, 100 లారీలు. ఆ లారీల్లో మట్టి వేసి దాంట్లో కూర్చొని మొత్తం 1000 లారీల సంఖ్యలో లారీల్లో వచ్చారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ కొంతమంది అయితే డబ్బులు అక్కడ లేకపోతే ఊరంతా డొనేషన్లు వేసుకొని ఊర్లో వాళ్ళు పంపించే సందర్భాలు ఉన్నాయి. ఊర్లో వాళ్ళు డొనేషన్లు వేసుకొని ఆ ఊర్లో ఎవరైతే పోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ వెళ్ళమని చెప్పి కొంతమంది వాళ్ళు కూడా కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక విపరీతమైన స్పందన వచ్చింది, ఊహించినటువంటి స్పందన వచ్చింది. మేము కూడా ఊహించాం
అండర్ కరెంట్ ఉందని ఊహించాం. ఇంత అండర్ కరెంట్ ఉంది, ఇంత పెద్ద ఎత్తున ఇది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఇంత చరిత్ర సృష్టిస్తుంది అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత అండర్ కరెంట్ వచ్చింది, అంత ఊహకందనటువంటి ఇది వచ్చింది. అందులో కూడా ఇక్కడ చూస్తే మొత్తం నిన్న మొన్న సీఎం మాట్లాడిన విషయాలు కూడా మీరు చూస్తే ఇది ఒక విడ్డూరం, ద్వంద్వనీతి, హిపోక్రసీ అని ఆయన మాట్లాడుతూ నన్ను గురించి వ్యక్తిగతంగా కూడా విమర్శించాడు నిన్న కూడా. ఇంకో పక్క రోసయ్య పాపం ఆయన ఏం పర్లేదు, ఆయన ఎమ్మెల్సీ గ్యారంటీ ఇచ్చారు, ఎటు మన పార్టీ రాదు, నీకు ఎమ్మెల్సీ ఇచ్చేసాం గ్యారెంటీ అంటే ఎమ్మెల్సీ కూడా, అది కూడా మీరు చూస్తే ఎలక్షన్ అయిన తర్వాత ఎమ్మెల్సీ కాదు, ముందుగానే ఇస్తున్నారు. రేపు ఎందుకు మళ్ళీ ఇస్తారో లేదని ఇప్పుడే ఎమ్మెల్సీ తీసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన డ్యూటీ అంటే సెక్రటరియట్లో ఆయన నోరు ఉంది, కానీ ముసలాయనైనా ఊరు తిరగలేకపోయినా నోరు మాత్రం ఉంది. కాబట్టి ఆ నోరు ఉపయోగించుకోవాలని ఆయన మాట్లాడుతున్నాడు. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఆయన మాట్లాడే మాటలు. ఎంత సిగ్గు వదిలిపెట్టి మాట్లాడుతున్నారంటే వీళ్ళు. ఇద్దరు మంత్రులు, ఒక మంత్రి ఆరోపణ ఇసుక దొంగ రవాణా చేశారు, దొంగతనం చేశారని ఒక మంత్రి ఆరోపణ, 7 కోట్ల రూపాయలు ఇది చేశారని. ఈయన ఫైల్స్ అన్నీ పరిశీలించాడు ఇద్దరి సమక్షంలో. ఆయన చెప్పిన వర్షం చూస్తే ఆయన పరిశీలించి జడ్జిమెంట్ ఇచ్చాడు, ఏమని ఇద్దరికి తప్పు లేదు, కలెక్టరే చేశాడు, అసలు విషయం మాత్రం జరిగింది, కలెక్టర్ చేశాడు, కలెక్టరే స్టే ఇచ్చాడు, ఈ మంత్రికి సంబంధం లేదు, ఆ మంత్రికి సంబంధం లేదు, కాబట్టి ఇది అనవసరంగా ఇది చేస్తున్నారు, టీ కప్పులో తుఫాన్ అన్నాడు. ఆ పరిస్థితికి వచ్చాడు ఆయన. అంటే 7 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఒక కలెక్టర్ ఎన్ని గట్స్ ఉండాలంటే ఇస్తే ఈ చేతగాని ప్రభుత్వం